అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 8 నెలలు కంప్లీట్ అయ్యి 9వ నెల రన్ అవుతుందండి. అయితే ఈ 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వానికి ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ మీద, ఏ సంస్థ మీద కూడా పూర్తి స్థాయిలో పట్టు దొరకలేదని స్పష్టంగా అర్థమవుతుందండి. ఎందుకంటే ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి జీవి రెడ్డి గారు, ఈయన స్వతహాగానే ఆడిటర్, అలాగే ఈయన ఒక అడ్వకేట్ కూడా. ఇతను ఈరోజు ఒక సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందండి. నిజంగా డిపార్ట్మెంట్స్లో ఈ ప్రభుత్వానికి అసలు ఇంకా పట్టు పూర్తిగా దొరకలేదు. కనీసం ఈ యొక్క హైర్ ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటివ్ బాడీ పూర్తిగా కనీసం రాజకీయ నాయకులకు సహకరించే పరిస్థితి లేదా అనిపిస్తుందండి. ఎందుకంటే ఈరోజు ఆయన చెప్పినటువంటి మీడియా సమావేశంలో చెప్పినటువంటి విషయాలు, తన సంస్థ ఏపీ ఫైబర్ నెట్లో కనీసం ఫైబర్ నెట్లో ఎక్కడ పనిచేస్తున్నారో తెలియనటువంటి సుమారుగా 400 నుంచి 500 మందిని శాలరీస్ ఇవ్వడం జరుగుతుందండి గత 5 సంవత్సరాలు కూడా. అసలు ఎందుకు వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నారో కూడా తెలియదు. అలాంటి వాళ్ళని ఈయన ఏం చేశారంటే ఒక్క సిగ్నేచర్తో వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేయడం జరిగిందండి. అయితే ఇక ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈయన గత 2 నెలల క్రితం తొలగించినటువంటి వ్యక్తులకి ఈ నెల వరకు శాలరీస్ ఇవ్వడం ఏంటో నాకు అర్థం కాలేదండి. నిజంగా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, లేదా పెద్ద స్థాయి ఎండి స్థాయి ఎంప్లాయీస్ కానీ నిజంగా ఏం చేస్తున్నట్టు, అసలు ఏం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్లో? ఒక్క డిపార్ట్మెంట్ అనేది మనం అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల పరిస్థితి కూడా అలాగే ఉందండి. నిజంగా ఈ రోజు వరకు కూడా కూటమి ప్రభుత్వానికి ఈ యొక్క డిపార్ట్మెంట్ మీద ఎటువంటి పట్టు కూడా దొరకలేదు కూడా. ఆఫీసర్స్ సహకరించే పరిస్థితి లేదండి. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా బీజేపీ గవర్నమెంట్ కానీ అసలు ఏం చేస్తున్నట్టు, అసలు ఈ యొక్క పరిపాలనలో ఏం జరుగుతున్నట్టు ఒకసారి నిజంగా దృష్టి పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. కూటమి గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా పాలన మీద ఎటువంటి పట్టు దొరకలేదు. దానివల్లే మెయిన్గా ఆఫీసర్స్ వీళ్ళకి నిజంగా సహకరించే పరిస్థితి కనిపించడం లేదండి. ఈరోజు జీవీ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల ప్రకారం తీసుకుంటే నిజంగా కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ మారినా వెంటనే ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది వెంటనే వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తుంది. గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయడానికి మాత్రమే ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది. అలాగని తప్పులు చేస్తే సహకరించమని కాదు. రెగ్యులర్ పరిపాలన అన్నది కంప్లీట్గా అడ్మినిస్ట్రేటివ్, అంటే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, పెద్ద స్థాయి ఎండి స్థాయి ఎంప్లాయీస్ మాత్రమే చేస్తారు. మరి వీళ్ళకి సహకరించకపోవడం ఏంటి? వీళ్ళే కదా ఫైనల్ బాడీ. అసలు వీళ్ళకి సహకరించకపోతే అసలు స్టేట్ ఎలా ముందుకు వెళ్తుంది? అసలు డిపార్ట్మెంట్స్ ఎలా పనిచేస్తున్నాయి? ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఈ విషయం మీద నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇంత అనుభవజ్ఞమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా నారా లోకేష్ గారు కానీ, లేదా బీజేపీ గవర్నమెంట్ కానీ సీరియస్గా తీసుకోకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళే అవకాశం ఉందండి. ఎందుకంటే డిపార్ట్మెంట్స్లో ఏం జరుగుతుందో ఈ రోజు కూడా మీకు తెలియకపోతే అసలు అడ్మినిస్ట్రేషన్ అసలు ఏం చేస్తున్నట్టు, ఎలా చేస్తున్నట్టు, ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. జీవీ రెడ్డి గారు లాంటి వ్యక్తి బయట పెట్టబట్టి నిజంగా తన డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు తను బయట పెట్టడం జరిగింది. అంతేకాదు, యాక్చువల్గా స్టేట్లో అన్ని డిపార్ట్మెంట్ల పరిస్థితి కూడా సేమ్ ఒకేలా ఉంది. ఇది కూటమి ప్రభుత్వం కానీ, లేదా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కానీ తెలుసుకోవాల్సిన విషయం. ఇది వేగంగా మీరు తెలుసుకొని అడ్మినిస్ట్రేటివ్ వైపు అడుగులు వేయకపోతే ఇది చిలికి గాని వల్లే మీ పీక మీదకి వస్తుంది అన్నది నా అభిప్రాయం అండి. అందరికీ నమస్కారం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి సందేశం నాకు మెసేజ్ ద్వారా తెలియచేయండి. ఇంకా మంచిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేద్దామన్న ఆలోచనతో మీ అందరి సహాయక సహకారాలు కోరుకుంటూ మీ శ్రీనివాస్. అందరికీ నమస్కారం.